ఒక చిన్న ల్యాండ్ కోసం మన దేశంలో 80 సంవత్సరములుగా గొడవ జరుగుతూ ఉండేది. అసలు ఈ ల్యాండ్ కోసం అంత గొడవ జరగాల్సిన అవసరం ఏంటి అనేది తెలియని వారు చాలా ఆశ్చర్యపడతారు. ఇంతకీ ఈ స్థలం ఎక్కడ ఉంది, ఎవరు గొడవ పడుతున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య నగరంలో ఈ స్థలం ఉంది. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా సంవత్సరములుగా వివాదం నడిచింది. అయోధ్యలో మసీదును నిర్మించిన స్థలం తమ దేవుడైన రాముని జన్మస్థలమని, హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు. మరోవైపు ఆ మసీదులో తాము గతంలో ప్రార్థనలు చేశామని, కొంతమంది రాత్రి వేళ చీకట్లో రాముని విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు వాదించారు. బాబ్రీ మసీదుకు ముందు అక్కడ దేవాలయం ఉంది, నిజమా కాదా అనేది తెలుసుకోవాలి అంటే అయోధ్య వివాదం ఎలా మొదలైందనేది తెలుసుకోవాలి. మొదట గహదవల అనే రాజవంశం ఉత్తర భారతదేశంలోని కన్నౌజ్ను రాజధానిగా చేసుకుని పాలించేది. అయితే గహదవలలు వైష్ణవ భక్తులు. వీరు రాజ్యంలో అనేక విష్ణు దేవాలయాలను నిర్మించారు. ఆ సమయంలోనే రాముని జన్మస్థలం అని భావించిన అయోధ్యలో కూడా రాముని మందిరాన్ని నిర్మించారు. వాటిలో 5 దేవాలయాలు ఔరంగజేబు పాలన వరకు మనుగడలో ఉన్నాయని హ్యాన్స్ టి బక్కర్ అనే చారిత్రక పరిశోధకుడు తెలిపాడు. తరువాత వచ్చిన రాజవంశం మొఘల్ వంశ స్థాపకుడైన బాబర్ 1526లో హిందుస్థాన్ను జయించిన తర్వాత బాబ్రీ మసీదును నిర్మించాడని బాబ్రీ మసీదుపై ఉన్న శాసనంలో చెప్పబడింది. కానీ 1530లో బాబర్ చనిపోయిన 45 సంవత్సరముల తర్వాత అంటే 1576లో తులసీదాస్ రామ్ చరిత మానస్ ని అయోధ్యలో రాయడం ప్రారంభించారు. దీన్ని బట్టి అప్పటికే ఆ ప్రాంతంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు లేవు. అయితే మసీదును గురించిన ప్రస్తావన మొదటి బహదూర్ షా రచించిన సహీఫా ఐ చికేల్ అనే పుస్తకంలో ఈ విధంగా చెప్పబడింది. మొఘల్ చివరి రాజైన ఔరంగజేబు హిందూ ఆలయాలను కూల్చి మసీదులను నిర్మించాడని, ఆ సమయంలోనే అయోధ్యలో కూడా రామాలయాన్ని కూల్చి అదే స్థలంలో 3 గోపురాలతో మసీదును నిర్మించాడని తెలుస్తుంది. మరికొందరు దీన్ని బాబర్ చేత నిర్మించబడిన కట్టడం అని చెప్తారు. అయితే ఔరంగజేబు మరణించిన తర్వాత ముస్లింల పాలన బలహీనపడింది. అప్పుడు వారు పాలించిన అయోధ్య ప్రాంతం స్వతంత్రంగా మారింది. ఆ సమయంలోనే రాజ్పుత్ వంశానికి చెందిన రాజు జైసింగ్ మసీదు యొక్క 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దానిని రాముని యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఆ ప్రాంతం రాముని జన్మస్థలం అని నమ్ముతారు. అప్పటి నుండి ఆ హిందూ రాజు ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులను ముస్లింలను పంపేవాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులు స్థానికంగా హిందువులు అధికంగా ఉండటం వలన హిందూ ప్రభువులపై ఎక్కువగా ఆధారపడ్డారు. అదే సమయంలోనే 1850లో ఇది హిందూ దేవత యొక్క జన్మస్థలంపై మసీదు నిర్మించబడింది అని హిందువులు సమూహంగా బాబ్రీ మసీదుపై దాడులు చేశారు. తర్వాత ముస్లిం మత పెద్దలు అయిన సున్నీలు ఎదురుదాడికి దిగారు. అప్పటి నుండి స్థానికులు మరియు హిందూ సంఘాలు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతించాలని అప్పుడప్పుడు గవర్నమెంట్ పై డిమాండ్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడానికి అయోధ్యను 1856లో బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకుని హిందువులకు ముస్లింలకు ప్రార్థనా స్థలాలను వేరు చేయడానికి ఒక కంచెను నిర్మించారు. లోపలి కంచెలో ముస్లింలు, బయటి కోర్టు కంచెలో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ రెండు దాదాపు 90 సంవత్సరముల పాటు అలాగే కొనసాగించారు. తర్వాత హిందూ మహాసభ అయోధ్య స్థలంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి డిసెంబర్ 22, 1949లో రామచరిత మానస్ యొక్క ప్రవచనాలను 9 రోజుల పాటు కథలుగా చెప్పి అందరిలో చైతన్యం తీసుకువచ్చారు. అందులో 9వ రోజు ముగింపు కార్యక్రమంలో హిందూ కార్యకర్తలు మసీదులోకి ప్రవేశించి రాముడు, సీత యొక్క విగ్రహాలను మసీదులో ఉంచారు. విగ్రహాలు మరునాడు మసీదు లోపల కనిపించడంతో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టారు. అయితే స్థానిక అధికారులు ఇక్కడ విగ్రహాలను తొలగిస్తే చట్ట వ్యతిరేక అల్లర్లకు దారితీస్తుందని నెహ్రూ ఆదేశాలను నిరాకరించారు. అప్పటి నుండి ప్రజలు లోపలికి ప్రవేశించకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. అప్పటి నుండి ఆ ప్రాంతంలోకి ఎవరిని అనుమతించలేదు. అదే సమయంలో దేశంలోని అన్ని హిందూ సంఘాలు మరియు ధర్మచారులు కలిసి ఇప్పటి వరకు ఈ పోరాటాన్ని అయోధ్య సాధువులు నిర్వహిస్తూ వచ్చారని, ఇక నుండి ఆ బాధ్యతను విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తుందని ఈ పరిషత్ ను ఏర్పాటు చేశారు. 1986లో ముస్లింలకు మద్దతుగా సున్నీ సెంట్రల్ వక్స్ బోర్డు మరియు హిందువుల తరపున విశ్వ హిందూ పరిషత్ రెండు వేరు కారణాలతో కోర్టులో కేసులు దాఖలు చేశారు. అవి ఏంటంటే హిందువులు మసీదులో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని, వక్స్ బోర్డు ఏమో విగ్రహాలను తీసేయాలని కేసులు వేశారు. ఈ కేసులో కోర్టు హిందువులకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. విగ్రహాలు లోపలే ఉండిపోవడం వలన
రోజు పూజారులకు మాత్రమే ఆ విగ్రహాలకు పూజలు చేయడానికి అనుమతి ఇచ్చింది కోర్టు. ఇక హిందువులు శ్రీరామునికి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఇదే అవకాశంగా ఆ భూమి మా రాముడిది అని, ఆ భూమి మాకే ఇవ్వాలని, మేము ఆ స్థలంలో టెంపుల్ నిర్మించుకుంటామని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఒక డేట్ ని ముందు ప్లాన్ ప్రకారం డిసైడ్ చేశారు. అది డిసెంబర్ 6, 1992. విశ్వ హిందూ పరిషత్ బీజేపీ హిందూ మద్దతు కార్యకర్తలతో సుమారు 150,000 మందితో ఆ ప్రాంతంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ మోస్ట్ లీడర్స్ అయిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. వీరు అయోధ్యలో స్పీచ్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో దాదాపు 10,000 మందికి పైగా జై శ్రీరామ్ అంటూ ఆయుధాలతో మసీదుపై దాడి చేశారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. కేవలం 3 గంటల్లోనే ఈ మసీదును నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. ఆ రోజు రాత్రి జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ మసీదును ధ్వంసం చేసిన ప్రాంతంలో చిన్న గుడిని నిర్మించారు. ఈ సంఘటన దేశం అంతా స్ప్రెడ్ అవడంతో ముంబై, భోపాల్, ఢిల్లీ, లక్నో మరియు హైదరాబాద్ లలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అంతేకాకుండా దేశంలోని ఇతర సిటీస్ లో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ గొడవల్లో సుమారుగా 2,000 మందికి పైగా మరణించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై ఇంట్రాగేషన్ చేయుటకు ఇండియన్ గవర్నమెంట్ ఒక టీం ని ఏర్పాటు చేసింది. ఈ ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ అల్లర్లను ప్రేరేపించింది ఎల్కే అద్వానీ అని, వాజ్పేయి అని, వీరు చేసిన తీవ్ర పదజాలంతో కూడిన ప్రసంగాలే అని, ఈ మసీదును కూల్చడానికి ముందే కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారని, ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందనే అనుమానాలను ఇంట్రాగేషన్ టీం కోర్టుకు తన రిపోర్ట్ ను సబ్మిట్ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు విన్న అలహాబాద్ హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. అయోధ్య భూమిని 3 భాగాలుగా విభజించాలని, ఒక భాగాన్ని విశ్వ హిందూ పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగాన్ని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, మూడవ భాగాన్ని అయోధ్య హిందూ సాధు సన్యాసులు అయిన నిర్మోహి అక్టారా పంచుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ తీర్పు నచ్చకపోవడంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మరియు యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ల్యాండ్ ఎవరికి చెందుతుందో దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎవరి దగ్గర ఉంటాయో అలా ప్రూవ్ చేసుకున్న వారికి ఈ ల్యాండ్ ఇస్తామని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత ఆ ల్యాండ్ గురించి వాస్తవ నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనే రంగంలోకి దింపింది సుప్రీంకోర్టు. ఆర్కియాలజీ రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఈ స్థలంలో మసీదును నిర్మించక ముందే హిందూ దేవాలయాలు ఉన్నాయని, దీనితో పాటు రామ జన్మస్థలమైన హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన తరువాతనే బాబ్రీ మసీదును నిర్మించారని తెలిపింది. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించి ఈ స్థలానికి సంబంధించిన 2.7 ఎకరాల ల్యాండ్ మొత్తం కూడా హిందువులకే చెందుతుందని, ఈ ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ అనే ఒక గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ల్యాండ్ ను కేటాయించారు. అయితే ఈ 2 నిర్మాణాలకు ప్రజల దగ్గర నుండి వచ్చే విరాళాలు, చందాల ద్వారానే నిర్మించుకోవాలని, ఈ నిర్మాణాలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020లో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుటకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి రామ మందిర నిర్మాణానికి కావాల్సిన డబ్బును ప్రజల ద్వారా విరాళాలు, చందాల రూపంలో కలెక్ట్ చేసింది. ఫస్ట్ నుండి విశ్వ హిందూ పరిషత్ వారు శ్రీరామ ఆలయ నిర్మాణ స్ట్రక్చర్ ని ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రామ మందిరం శాశ్వతంగా ఉండటానికి ఐరన్ మరియు సిమెంట్ యూజ్ చేయకుండా స్టోన్ స్ట్రక్చర్ తోనే 50 అడుగుల లోతు నుండి పునాదిని నిర్మించారు. ఈ ట్రస్ట్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి దాదాపు 1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయోధ్య ప్రధాన ఆలయం దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఈ ట్రస్ట్. అయితే ఇప్పటి వరకు 900 కోట్లు ఖర్చు అయిందని, ఇంకా డొనేషన్ రూపంలో వచ్చిన 3,000 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నాయని ఈ ట్రస్ట్ కోర్టుకు తెలిపింది. ఈ వీడియో ద్వారా అయోధ్య గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.